హలో మిత్రో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్. నేను ఈరోజు ఒక ఖతర్నాక్ మూవీ సజెషన్తో మీ ముందరికి వచ్చేసాను. ఇంకా మూవీ కథలోకి వస్తే మన హీరో ఒక బ్లైండ్ మాస్టర్ చెఫ్ అన్నమాట. చాలా అవార్డ్స్ వచ్చి ఉంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ చెఫ్ ఉంటాడు అండ్ నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ కూడా వచ్చి ఉంటుంది. ఇంకా ఇలా అంతా లైఫ్ మంచిగా సాగుతుంది అనే టైంలో ఒక అమ్మాయి అతనికి పరిచయం అవుతుంది. డైలీ తన రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటుంది. అలా 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 వాళ్ళ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ గ్రో అవుతుంది. అండ్ స్లోగా హీరో ఏం తెలుసుకుందంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇద్దరే ఉంటారని అండ్ వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అది సాల్వ్ చేయాలి, అవి క్లియర్ చేయాలని వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు అని చెప్పి హీరోకి తెలుస్తుంది. సో హీరో ఏం ప్రామిస్ చేస్తాడంటే నేను ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తాను ప్రామిస్ చేస్తాడు. అండ్ అలానే అన్నట్టు నెక్స్ట్ డే మనీ తీసుకుని వెళ్ళే దారిలో హీరోకి ఒక యాక్సిడెంట్ అవుతుంది. సో యాక్సిడెంట్ తర్వాత హీరోకి సర్జరీ అయ్యి తన ఏదైతే బ్లైండ్ ఐస్ ఉన్నాయో అవి క్యూర్ అయిపోయి ఐసైట్ వస్తుంది. దాని తర్వాత నుంచి ఆ అమ్మాయి ఎవరు ఎంత ట్రై చేసినా సరే ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టలేకపోతాడు. ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ కూడా కనుక్కోలేకపోతాడు. అండ్ అప్పటి నుంచి ఆమె రెస్టారెంట్ కూడా విజిట్ చేయడు, బంద్ చేస్తుంది. అండ్ తను కుకింగ్ మీద ఫోకస్ చేయలేకపోతాడు, బిజినెస్ మీద ఫోకస్ చేయలేకపోతాడు. సో ఇదంతా ఏదైతే అదైందని చెప్పి ఒక అమ్మాయిని ఎత్తుక్కుంటూ వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతాడు. అలా వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత హీరో ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు, ఏం తెలుసుకుంటాడు, అసలు ఏమైంది ఎగ్జాక్ట్లీ అమ్మాయికి, అండ్ ఫైనల్లీ ఎండింగ్ ఏమైంది అని తెలుసుకోవాలంటే మీరు చూడాల్సిన మూవీ వచ్చి నీ దగ్గర 2018లో రిలీజ్ అయింది. అండ్ మూవీ స్టారింగ్ ఆదిపని శెట్టి, తాప్సీ పన్ను అండ్ రితికా సింగ్. అండ్ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, తెలుగు లాంగ్వేజ్లో. అండ్ హిందీలో కావాలంటే జిఎస్ సినిమాలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే మాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ follow our YouTube channel Hyderabadi Brothers. Thank you for support.